నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. స్రవంతి గారు నమస్తే అండి. నమస్తే పద్మిని. స్రవంతి గారు, పితృదోషాలు చాలా మంది పితృదేవతలకి ఈ మామూలుగా కొంతమంది ఇళ్లలో అయితే తద్దినాలు అవి పెడుతూ ఉంటారు, ఆప్తీకాలు పెడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఎప్పుడో ఒకసారి జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఒక్కసారి పెట్టి వదిలేస్తూ ఉంటారు. అలా పెట్టడం దోషం అన్నది మన సనాతన ధర్మం చెప్తూనే ఉంది. అయితే పితృదోషాలు ఉంటే గనక నారాయణ నాగబలి చేయండి అంటూ కొంతమంది చెప్పటం, ఇది రకరకాలవి ఫాలో అవుతున్నారు మేడం. సరే, ఈ పితృదేవతల దోషాలు అవి పోవాలి అంటే ఏం చేయాలి? ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా? నేనుగా ఫాలో అయింది చెప్తాను. ఫాలో అయింది, దానివల్ల నేను ఎంతో లాభం పొందాను. అంటే నాకెవరు జాతకంలో చూసి మీకు పితృశాపం ఉందనో లేకపోతే పితృదోషం ఉందనో చెప్పలేదు. జాతకం చూస్తే తెలుసు. ఎట్లయితే మనకి కాలసర్ప దోషం ఉంది అని చెప్పి, కుజదోషం ఉంది అని చెప్పి తెలుస్తుందో, అలానే ఆస్ట్రాలజీ పరంగా కూడా తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారు మేడం? ఇప్పుడు మనం పుట్టిన చాటే ఉంటుంది కదా, దీంట్లో ఈ జన్మలో ఉన్న పితృదేవతలు ఎలా లేదు. కొన్ని ప్లేసెస్ లో అదే మరి ఆస్ట్రాలజీకి ఉందంట. ఇది కొన్ని ప్లేసెస్ లో ఏమవుతుందంటే, అంటే వివరంగా కాదు, జస్ట్ ఒక చిన్న లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని ప్లేసెస్ లో ఈ గ్రహాలు కలిసి ఉన్నాయా, లేకపోతే లగ్నంలో 2-3 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటారనమాట. 7th ప్లేస్ లో ఏ గ్రహం ఉంది అనేది చూసుకుంటారు. దాన్ని బట్టి అర్థమైపోతుంది ఆస్ట్రాలజీ, ఖచ్చితంగా అర్థమవుతుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే, కొంతమందికి చిన్న రెమెడీస్ తో కూడా సాల్వేషన్ ఉంది. ఆ చిన్న రెమెడీస్ మనం ఎతకాలి. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనుకుందాం. నేను అంటే న్యూమరాలజీలోకి వచ్చిన తర్వాత చాలా మంది 80% ఆఫ్ ద పీపుల్ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళే. ఎక్కడో కొంతమందికి మ్యారేజెస్ అవ్వకపోవడము, పిల్లలు పుట్టకపోవడము, ఇవన్నీ కామనే. కానీ ఆర్థిక ఇబ్బంది చాలా ఉంటుందన్నమాట. అంటే మీకు అట్లాగా డబ్బు తెచ్చుకునేది ఉందనుకోండి, పిల్లల కోసం ఇంకా ఆలోచించారు, ఖర్చు పెట్టుకుంటారు. అయ్యో మన కోసం మనం ఖర్చు పెట్టకపోతే ఎట్లా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటారు. అసలు ఏం చేయడానికి డబ్బే లేనప్పుడు ఏం చేస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది? అదేదో అంటారు చూడండి, ఈ దోషం నివృత్తి అవుతే గానీ నువ్వు బాగుపడవు, నేను బాగుపడితే గానీ దోషం నివృత్తి అవ్వదు, అయిపోతుంది ఎప్పటికయ్యాను. అందుకని ఏం చేయాలి అంటే, ఏ సమస్య అయినా కూడా, నేను చెప్తున్నాను అందరికీ కూడా, ఏ సమస్య అయినా కూడా సొల్యూషన్ కోసము ఆలోచించండి. ఈ సొల్యూషన్ ఏంటి అంటే, మీకు ఏదైనా సొల్యూషన్ కావాలి అనుకుంటే ఫైండ్ రీచ్ అని అనుకోండి తప్పకుండా. ఎందుకంటే నేను ఈ స్విచ్ వర్డ్స్ ప్రాక్టీస్ చేయక మునుపు నుంచే ఏదైనా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, ఎందుకు ఇంత సడన్గా కష్టాలు ఇట్లా వచ్చాయి, మనం ఏమైనా పాపం చేశామా, లేకపోతే మన పెద్దవాళ్ళు ఏమైనా పాపం చేశారా అనేది చాలా ఆలోచిస్తాం. ఇంకోటి ఏంటంటే, మనకి ఎట్లయితే ఆస్తి సంక్రమించుకుంటుందో, పితృదోషం అనేసరికి ఇంకొక మాట విన్నా, వాళ్ళెవరో తప్పు చేస్తే మేము ఎందుకు భరించాలి మేడం అని నా దగ్గరికి వచ్చిన ఒక అబ్బాయి అన్నాడు అనమాట. ఆస్తులే కావాలా అంటే నేనన్నా, ఆస్తి ఎట్లయితే నీకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ సంక్రమిస్తుందో, ఇది కూడా అలానే పాపం కూడా సంక్రమిస్తుంది. కానీ ఈ పితృశాపం ఉంది అంటే, ఒక విధంగా చెప్పాలంటే యు ఆర్ లక్కీ. ఎందుకు అనంటే, నువ్వు అనుభవించే కర్మ కూడా అనుభవింపచేసేస్తూ భగవంతుడు వాళ్ళకు కూడా దారి చూపించాలి, వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా దారి చూపించాలి. నీ వలన నువ్వు ఒక వెలుగులాగా, ఒక దీపంలాగా ఉపయోగపడుతున్నావు నీ వంశానికి అని చెప్పి, అది కూడా మనము సంతోషించాలి. వాట్ ఎ బ్యూటిఫుల్ పాజిటివ్ యాటిట్యూడ్. ఇలా కదా ఉండాలి, నిజంగా అద్భుతం. మరి ఏం చేయాలి మేడం ఈ పితృదోషాలు? చిన్న రెమెడీస్ ఎట్లా అంటే, నేను ఫాలో అయిన రెమెడీ తర్వాత చెప్తాను. ఫస్ట్ కొన్ని రెమెడీస్ నాకు తెలిసిన నేను చెప్తాను. అమావాస్య రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ, అమావాస్య రోజు రాగానే గోవు దగ్గరికి వెళ్ళి, మనకి గోశాల ఉంటుంది కదా, దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆవుకి, నల్ల ఆవుకి, కొంచెం ఎర్ర ఆవులు ఉంటాయి కదా, ఫస్ట్ వాటికి భోజనం ఇవ్వండి. అంటే గడ్డి ఏదైనా ఇవ్వండి. నేనేమి పర్టికులర్ గా క్యారెట్ ఇవ్వండి, టమాటానో పెట్టండి అని నేను చెప్పను. అక్కడ అమ్ముతూ ఉంటారు, చక్కగా గడ్డి అమ్ముతూ ఉంటారు. అవి తీసుకొని చక్కగా పెట్టండి వాటికి. ఓకే, ప్రతి ఇట్లా 3 అమావాస్యలు చేయండి. మీ లైఫ్ లో ఎంత డిఫరెన్స్ వస్తుందో, చాలా డిఫరెన్స్ వస్తుంది. నేను 3 అమావాస్యలు చేసేసరికి నేను కొద్దిగా గోల్డ్ కొనగలిగాను. నిజం చెప్తున్నా, అది అతిశక్తిగానే కాదు, సత్యంగా చెప్తున్నా.
నేను ఏ గోశాలకు వెళ్ళానంటే మళ్ళీ అందరు అదే గోశాలకు వెళ్ళిపోవాలని అనుకోకండి. అయ్యో! గోశాల ఎక్కడైనా వెళ్ళొచ్చు. అవే కదా. గోవు ఎక్కడుంటే మహాలక్ష్మీదేవి అక్కడ ఉంటారు ఖచ్చితంగా. అద్భుతం. ఓకే, ఖచ్చితంగా ఉంటారు. కొన్ని గోశాలలో అయితే గోశాల నుండి మహాలక్ష్మి టెంపుల్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. సో కృష్ణుడు ఉంటాడు. సో కంపల్సరీగా వెళ్ళండి. 3 అమావాస్యలు వెళ్ళండి, మీకు మార్పు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది నేను చేసిన రెమెడీ కూడా. అయితే అమావాస్య రోజు ఇంకొకటి ఏంటంటే, అమావాస్య రోజు మంచినీళ్ళు దానం చేయండి ఎవరికైనా. వాటర్ అంటే బయట గుడి బయట కూర్చున్న వాళ్ళకి కానివ్వండి, గుళ్ళో కానివ్వండి, మనుషులకి బాగా వాటర్ అనేది ఇవ్వండి. గుడి బయట కూర్చున్న వాళ్ళకి ఇలా అంటే చిన్న చిన్న బాటిల్స్ కూడా బాటిల్స్ కొని ఇవ్వచ్చు. నేను మొన్న బాటిల్స్ అన్నానని చెప్పి ప్లాస్టిక్ ప్రోత్సహించకండి మేడం అని చెప్పి ఒకళ్ళు కమెంట్ పెట్టారు. సరే ఇప్పుడు కాదంటే మరి ఎలా ఇస్తారు నీళ్లు? నీళ్ళు ఎలా ఇస్తారు? ఒక కుండ తీసుకెళ్లి గ్లాస్ పెట్టి అలా వాళ్ళకి చేయలేం ఆ కదా. సమయంలో దాహం ఏదు అదే కదా. అలా చేయలేం కదా. అవును. అలా ఒకవేళ అలా కూడా కాదు అంటే నాకు ఇంకో ఐడియా వచ్చింది. అవును, ఈ అమ్మాయి కమెంట్ పెట్టినందుకు నేను ఏం చేయాలని అనుకున్నానంటే, సరే ఒక కుండ కొనేసి నీళ్లు పోసి అక్కడ ఒక గ్లాస్ పెట్టి ఎవరు కావాలంటే వాళ్ళ నీళ్లు తాగండి ఇక్కడ అని చెప్పి కరోనా చెప్పొచ్చు. తర్వాత ఎవ్వరు అలా తాగట్లేదు మేడం. కోవిడ్ వల్ల కూడా అట్లా ఎవ్వరు తాగట్లేదు. తాగట్లేదు. బాటిల్స్ కొని ఇచ్చేసేయండి, మ్మ్. ఏం పర్వాలేదు. ఏమీ పర్వాలేదు, బాటిల్స్ కొని ఇవ్వండి. వాటర్ దానం చేయాలి ఫస్ట్, ఓకేనా? Okay. వాటర్ అమావాస్య రోజు గోవుకి పెట్టాలి, వాటర్ ఒకటి దానం చేయాలి. అమావాస్య రోజేనా మేడం ఇది కూడా? సోమవారం రోజు శివుడి గుడికి వెళ్ళడం అనేది అలవాటు చేసుకోండి. నేను ఏంటి చంద్రమౌళీశ్వరుడి గుడికి వెళ్ళాను. 43 days ఒక పని మీద వెళ్తే 20 daysలో నాకు వర్క్ అయిపోయింది. అది ఎట్లాంటి వర్క్ అంటే అది ఎవరికి చెప్పలేము, ఎవరి సహాయం తీసుకోలేము, చాలా కష్టమైన పని అన్నమాట. అంటే ఒక దగ్గర కన్స్ట్రక్షన్ చేయాల్సి వచ్చింది. ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వాలి అని అంటే అమౌంట్ కావాలి ఖచ్చితంగా. మనం ఇవ్వాల్సిన వాళ్ళు పాపం వాళ్ళైనా మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండాలి కదా. మనకు కొంచెం టైం పెట్టి తీసుకుంటారు కదా ఎవరైనా తీసుకున్నా కూడా. కానీ ఎట్లా సమకూరాయి, ఎట్లా కంప్లీట్ అయింది కన్స్ట్రక్షన్ అనేది మాత్రం భగవంతుడికి తెలుసు. ఎక్కడ ఒక రూపాయి అప్పవ్వకుండా ఎలాగో అలాగా కంప్లీట్ చేయించారు. సో చంద్రమౌళీశ్వరుడి గుడికి వెళ్తే చాలా మంచిది. ఇంకా ఓకే, లేదు ఆ గుడి లేదు అంటే లేదంటే ఈశ్వరుడి గుడికి వెళ్ళండి, తప్పేమీ లేదు. మనకి చంద్రమౌళీశ్వరుడి గుడిలో అవైలబుల్గా ఉన్నాయి చక్కగా. అవును. లేదు అంటే కనుక శివుడి గుడికి, ఏ గుడికైనా వెళ్ళండి. మండే రోజు అభిషేకం చేయించండి. అభిషేకం చేయించడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి, నాకు తెలుసు. ఆ రోజు నేను చూసాను, అలాంటి రోజు కూడా నేను చూసాను. అప్పుడు బయట శివలింగం ఉంటుంది కదా, ఏ గుడిలో అయినా కూడా శుభ్రంగా అక్కడే చెంబు ఉంటుంది, అక్కడే వాటర్ ఉంటుంది, చక్కగా వాటర్ తీసుకొని వెళ్ళి నీళ్లు పోయండి. అలానే మర్రి చెట్టు చూసుకోండి ఏదన్నా. సోమవారం రోజు చెప్తున్నాను నేను, అమావాస్య రెమెడీస్ చెప్పేశాను. సోమవారం రెమెడీస్ ఏంటంటే అదేంటి మర్రి చెట్టుకి నీళ్లు పోయండి. ఎక్కడన్నా ఉండనివ్వండి, బాటిల్లో నీళ్లు పెట్టుకొని వెళ్ళండి చక్కగా. బాటిల్ మీరు వాడింది అయితే కనుక శుభ్రంగా కడిగి రన్నింగ్ వాటర్లో వాటర్ నింపుకొని వెళ్ళండి. వెళ్ళి చక్కగా మర్రి చెట్టుకి వాటర్ పోయండి. దీనివల్ల చాలా ఇవి మనం అలవాటు చేసుకుంటే వితిన్ 3 to 4 monthsలో మన జీవన విధానంలో మార్పు కనపడుతుంది. ఖచ్చితంగా పాజిటివిటీ నిండుతుంది. ఎక్కడైతే పాజిటివిటీ నిండుతుందో అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది. అద్భుతం మేడం. ఇంకా ఈ రెమెడీస్ నేను స్వయంగా నా మనసుకి తోచిన వెంటనే నేను ఫాలో అయింది ఏంటి అంటే, మేము పిఠాపురంకి వెళ్ళాం. ఒక 1.5 సంవత్సరం క్రితం వెళ్ళాము. ఆల్మోస్ట్ 2 years అవ్వడానికి వస్తుంది అనుకోండి. పిఠాపురం అంటే శ్రీపాద శ్రీవల్లభుని చూడడానికి వెళ్ళాం. ఆయన తిరిగిన ఇల్లు అవి అంతా చాలా యాంగ్జైటీగా ఉన్నాం. అసలు వెళ్ళాలి ఇంక దగ్గర వస్తున్న కొద్దికి ఇంకా అసలు సంతోషం ఆపుకోలేక అక్కడికి వెళ్ళాము. అక్కడంతా చూసాం. స్వామి పల్లకి సేవ అంతా చేశారు. అయితే నాకు వస్తూ ఉంటే పిఠాపురం పాదగయ క్షేత్రము అని చెప్పి తెలుసు. మరి కుకుటేశ్వర స్వామిని, పురుహూతికాదేవిని చూడాలి అని చెప్పి మేము సంకల్పించుకొని వెళ్తున్నాం. గుడి ఎక్కడ అంటే ఇక్కడ అని చెప్తున్నారు. 2-3 సార్లు అటు ఇటు తిరగాల్సి వచ్చింది కాస్త. స్వామి నువ్వు ఎక్కడున్నావో స్వామి కుకుటేశ్వర, నీ దర్శనం ఇప్పించయ్యా అన్న 5 నిమిషాలకి గుడి దగ్గర ఉన్నాం. అక్కడే పిఠాపురంలోనే పురుహూతికాదేవి ఉంటారు, కుకుటేశ్వర స్వామి ఉంటారు. అక్కడే మళ్ళీ ఈ శ్రీపాద శ్రీవల్లభుల గుడి కూడా కట్టారు. మళ్ళీ ఆయన ఇల్లే కాకుండా ఇక్కడ కూడా గుడి కట్టారు. పాదగయ క్షేత్రంలో మా నాన్నగారికి, అమ్మగారికి ఇద్దరికి నేను కట్టాను.
ఎవరు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎప్పుడు అనుకోకండి అయ్యో మేము వేరే ఇంటికి వచ్చేసాము చెందుతుందా వాళ్ళకి వాళ్ళకి వర్తిస్తుందా? వాళ్ళు మేము చేయకూడదు మగపిల్లలే చేయాలి అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఆడపిల్లలైతే ఏముంది 25 ఇయర్స్, నేను 24 ఇయర్స్ వచ్చినప్పుడు మరి మా అమ్మ మా నాన్న పెట్టిందే తిన్నాను కదా. ఆ. చిన్నప్పటి నుంచి మా హస్బెండ్ మా అత్తగారు వాళ్ళు పెట్టి పోషించలేదు కదా నన్ను. అవునా కాదా? ఇంత అవును. ఉన్నాను ఇలా ఎదిగానంటే అది వాళ్ళ వల్లే కదా. తల్లిదండ్రులే. అవును. కాబట్టి నేనేం చేశాను అంటే మా చెల్లెలకి చెప్పాను, నేను ఉన్న రోజు నేను పెద్దదాన్ని కాబట్టి నేను తీసుకుంటాను ఇది. అయితే నా ఉద్దేశం ఏంటంటే మా అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నారు కాబట్టి నేను ఎర్న్ చేసిన దాంట్లోనే, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రాపర్టీ దాంట్లోంచే తీసుకుని కడతాను అనమాట. అది మీ ఇష్టం, ఎవరైనా దాచుకున్న డబ్బులైనా మనవే. పోపు డబ్బాలు ఉంటే మనమే కదా, ఇవి నావి అంటాం కదా. అంతే. చిన్నప్పటి నుంచి అలవాటు కాదు, అలవాటు చేసాం ఇవి కానీ. నావి అంటాం ఏదైనా ఎవరైనా మన చేతిలోకి వచ్చినప్పుడు. అవును. కాబట్టి అవి పోగేసుకొని అక్కడ 1000 రూపీసే తీసుకుంటారు. ఉమ్. పాదగయా క్షేత్రంలో ఖచ్చితంగా ఎవరైనా పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పేరు మీద కట్టండి. అంటే కొంతమందికి పేర్లు కూడా తెలియదు మేడం. అంటే పెద్దవాళ్ళు వాళ్ళ మధ్యలో తరం వాళ్ళు చేయకపోవచ్చు, నెక్స్ట్ తరం వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉండొచ్చు. అరే మా పితృదేవతలు అంటే తాతగారికి తాతగారు ఉన్నారు అనుకుందాం, చేయలేదు తాతగారు, మరి మనమన్నా చెయ్యాలి అన్న బాధ్యత తీసుకున్నాం. 3 తరాలు చాలా. 3 తరాలు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు కదా, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఉమ్. వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్న. చాలు. అదే పేరు తెలియకపోతే ఏం చేయాలి మేడం? పేరు 3 తరాల పేర్లు అయితే తెలుస్తాయి ఖచ్చితంగా. ఒకవేళ తెలియకపోతే? తెలియదు అన్నది ఫైన్ రీచ్ ఉందిగా మనకి. ఎన్నమ్మ అనే పేరుతో పెట్టచ్చు అనేది నేను విన్నాను, కరెక్టేనా? నేనైతే వినలేదు, అబద్ధం ఎందుకు చెప్పాలి, నేనైతే విన్నాను. నేను వినలేదు. కాకపోతే ఏంటంటే నాకు ఏదైనా కూడా ఏది ఉన్నా నాకు దొరకలేదు అంటే మాత్రం నేను ఇమీడియట్ గా ఫైన్ రీచ్ వాడేస్తాను. ఖచ్చితం ఫైన్ రీచ్ వాడేస్తాను, అది వాడేస్తాను, ఖచ్చితంగా దొరుకుతుంది. 1000 రూపీస్ అక్కడ కడితే పాదగయ క్షేత్రంలో చక్కగా చేస్తారు. ఒక్కసారి చేయించిన తర్వాత మీరు డిఫరెన్స్ చూడండి. ఇంకా నేను చూసాను ఆ డిఫరెన్స్, నా లైఫ్ లో నేను చూసాను ఆ డిఫరెన్స్ ని, చాలా డిఫరెన్స్ ఉంది. అద్భుతం మేడం. సో చాలా చక్కటి మార్గాల్ని చెప్పారు మాకు. అలాగే మీరు చెప్పిన ఈ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో, అమావాస్యకి మీరు ఆవుకి పెట్టమన్నారు కదా, అలా ఎన్నాళ్ళు చేయాల్సి ఉంటుంది? 3 అమావాస్యలు చేసేసరికి డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా అమావాస్య ఎప్పుడని మనం వెతుకుతూ ఉంటాం. అలా వెళ్ళాలి అని చెప్పి వెళ్తూ ఉంటే మీరు ఏ వర్క్ అయినా కూడా అమావాస్య రోజు నాడు చేస్తే చాలా రెట్టింపుగా ఉంటుంది అనమాట. మనకి ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈసారి నేను అమావాస్యకి, ఇప్పుడు వచ్చే అమావాస్యకి కూడా చిన్న రెమెడీస్ ఎట్లా చేసుకోవాలి, మనలో ఉన్న నెగటివిటీస్ ఎట్లా పోవాలో కూడా నేను చెప్తాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.